బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: కెన్ ఎ బిలీవర్ డూ ఆన్లైన్ ట్రేడింగ్, బిట్ కాయిన్, చైన్ బిజినెస్ బ్రాకెట్స్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ ఎర్న్ మనీ? కెన్ ఎ బిలీవర్ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, స్టాక్స్ అండ్ బాండ్స్? ఒక విశ్వాసి ఆన్లైన్ ట్రేడింగ్, బిట్ కాయిన్, చైన్ బిజినెస్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి ధనాన్ని సంపాదించవచ్చా? ఒక విశ్వాసి షేర్స్, స్టాక్స్, బాండ్స్ అనేటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు సంపాదించవచ్చా? దేవుని వాక్యపు వెలుగులో ఈ విషయాలకు సంబంధించి కొన్ని సత్యాలు బ్రీఫ్గా, క్లుప్తంగా మనం చూద్దాం. నేరుగా బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యంలో పైన పేర్కొనబడినటువంటి విషయాలు, ప్రశ్నలో అడిగినటువంటి విషయాలకు సంబంధించినటువంటి పెట్టుబడుల గురించి ఏమీ రాయబడి కనబడదు. కాకపోతే ఒక క్రైస్తవ విశ్వాసి, యేసుక్రీస్తు యొక్క శిష్యురాలిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏ విషయాన్నైనా, ఏ ఈవినైనా, ఏ వనరునైనా, అది వారి సమయము, వారి స్వాస్థ్యము, వారికి ఇవ్వబడినటువంటి తలాంతు ఏదైనా కూడా ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలో, పెట్టుబడిగా పెట్టి రాబడిని సంపాదించి దేవుణ్ణి మహిమపరచాలో దాని గురించి బైబిల్ చిత్ర రూపాల్లో అండ్ సూత్రముల రూపాల్లో మనకు చాలా చక్కని సత్యాలు నేర్పిస్తోంది. వాటిని బట్టి మనం ఒక దైవికమైనటువంటి నిర్ణయానికి రావచ్చు. ఒక్కొక్కటి నేను జస్ట్ బ్రీఫ్గా పాయింట్అవుట్ చేసుకుంటూ పోతాను. ఆన్లైన్ ట్రేడింగ్ అంటే వ్యాపారం. ఒక ట్రేడ్ వ్యాపార సంబంధితమైనటువంటి లావాదేవీ. అది ఆఫ్లైన్లో చేసినా, ఆన్లైన్లో చేసినా అమ్మేవాడు, కొనేవాడు ఇద్దరు కూడా న్యాయబద్ధంగా ప్రభుత్వం యొక్క అధికారము కింద, సూపర్విజన్ కింద, అథారిటీ కింద, ప్రభుత్వం యొక్క ఆమోదముతో సక్రమమైనటువంటి వ్యాపారాన్ని చేసినప్పుడు ఈ వ్యాపారం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కరెన్సీస్ రూపంలో ఉండొచ్చు, స్టాక్స్, బాండ్స్, షేర్స్, గుడ్స్ రూపంలో ఉండొచ్చు. వారిద్దరూ కూడా ఏకీభవించి దాన్ని అనైతికంగా కాకుండా ప్రభుత్వము ఆమోదించినటువంటి రీతిలో చేసినప్పుడు దాంట్లో ఏమీ పొరపాటు లేదు. ఆఫ్లైన్ ట్రేడింగ్ ఏ రకంగా మనం లోకంలో చేయడం చూస్తున్నామో అదే ప్రకారం ఆన్లైన్ ట్రేడింగ్ లీగల్గా, ఎథికల్గా చేయడంలో ఏ తప్పు లేదు. సెకండ్, బిట్ కాయిన్ గురించి అడిగారు. బిట్ కాయిన్ అనేది ఈ మధ్య కాలంలో ప్రపంచానికి పరిచయం అవుతున్నటువంటి ఒక కొత్త తరహా కరెన్సీ, రిలేటివ్లీ న్యూ టైప్ ఆఫ్ మనీ, అండ్ దీన్ని నిపుణులు క్రిప్టో కరెన్సీ అని అంటారు. నిజానికి ఇది మన చేతుల్లో, మన యొక్క పర్సుల్లో లేక మన కంటికి కనబడేటువంటి ధనం కాదు. ఇది ప్రాముఖ్యంగా డిజిటల్ వరల్డ్లో ఉండేటువంటి ధనం. క్రిప్టో కరెన్సీ గురించి ఇంకొక విశేషాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ప్రపంచంలో దాదాపు 200 దేశాల పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు 200 కరెన్సీలు ఉన్నాయి. ఈ దేశాల ద్వారా ముద్రించబడుతున్నటువంటి కరెన్సీలు, చలామణిలోకి వచ్చేటువంటి కరెన్సీలన్నీ కూడా ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వము చేత నడిపించబడేటువంటి సెంట్రల్ బ్యాంక్ యొక్క ఆధీనంలో, నియంత్రణలో, ఆమోదములో ఉంటాయి. మరి ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ లేకపోతే బిట్ కాయిన్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశానికి లేక ఒక ప్రభుత్వానికి లోబడినటువంటిదిగా లేకపోతే అనుబంధితమైనదిగా మనకు కనబడట్లేదు. అందుకనే చాలామంది దీని విషయమై ఇంకా సంశయంలో ఉన్నారు. దీని విషయంలో లెటస్ వెయిట్ అండ్ సీ అనే అప్రోచ్ని చాలామంది నిపుణులు, మరి ముఖ్యంగా క్రైస్తవ భక్తులు కూడా ఈ సమయంలో ఆలోచనతో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. మరోవైపు మనం చూస్తే ప్రపంచం మార్కెట్లో బ్లాక్ మార్కెటీయర్లు బిట్ కాయిన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అండ్ కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వారి యొక్క ఆర్థిక లావాదేవీలను బిట్ కాయిన్ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నారు. కనుక కొంతమంది ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ లేకపోతే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే బిట్ కాయిన్ మనీ ఈజ్ అ కైండ్ ఆఫ్ బ్లడ్ మనీ. అందుకని క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ప్రస్తుతము మనకున్నటువంటి వివేకాన్ని బట్టి ఈ బిట్ కాయిన్ బిజినెస్లోనికి వెళ్ళకపోతే మంచిది. మూడవది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి లేకపోతే చైన్ బిజినెస్ అని కూడా అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఇది ఒక కంపెనీ తయారు చేసేటువంటి ఒక వస్తువుని, ఒక ప్రోడక్ట్ని ప్రజల మధ్యలో ప్రవేశపెట్టినప్పుడు నార్మల్గా వచ్చేటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని నెట్వర్కింగ్ మార్కెటీయర్స్గా మార్చి వారి ద్వారా ఈ సేల్స్ని, వారి యొక్క మాట ద్వారా, వారి యొక్క పరిచయాల ద్వారా ఈ సేల్స్ని జరుపుతుంటారు.
ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మామూలుగా లీగల్గా ఉన్నటువంటి ఒక కంపెనీ రీజనబుల్ ప్రైస్కి ఒక ప్రోడక్ట్ని అమ్మడానికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ని వాడచ్చు. అది మీరు వివేచనతో తెలుసుకొని తరచూ దాని గురించి మీరు రీసెర్చ్ చేసి అది ఎస్టాబ్లిష్ అయినటువంటి రెప్యూటెడ్ కంపెనీ అండ్ దానిలో ఏ రకమైనటువంటి అన్ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ లేవు అని మీరు తెలుసుకున్నప్పుడు దాంట్లో బహుశా ప్రభుచితమైతే ఆయన ప్రేరేపిస్తే మీరు ఎంటర్ అవ్వచ్చు, దాంట్లో మీరు పెట్టుబడి పెట్టొచ్చేమో. కాకపోతే ఈ రెండవ తరహా ఏదైతే బహు చెడ్డదిగా పేరుగాంచిందో అండ్ చాలా ఎక్కువ ప్రాముఖ్యతను పొందిందో అది పిరమిడ్ స్కీమ్ మార్కెటింగ్ అంటారు దీన్ని. అంటే దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ABCD అలా ఉంటారు. ఒకరు వ్యాపారం చేసినప్పుడు వారు ఇంకొంతమందిని దాంట్లో చేర్చుకుంటారు, వారు ఇంకొంతమందిని చేర్చుకుంటారు, వారు ఇంకొంతమందిని చేర్చుకుంటారు. సో వీరందరూ కూడా అమ్మకాలు చేసినప్పుడు వారికి, వారి తర్వాత ఉన్న వారికి, వారి పైన ఉన్న వారికి లెవెల్ బై లెవెల్ ఈ యొక్క ప్రాఫిట్ అనేది షేరింగ్లో పంపిణీ చేయబడుతుంది. ఉదాహరణకి 10 రూపాయల ఒక వస్తువును వారు తయారు చేసి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఒక కస్టమర్కి అమ్మినప్పుడు దాన్ని 30 రూపాయలకు అమ్ముతారు. 10 రూపాయల వస్తువుని 11, 12, 13 మా అంటే 14 రూపాయలకు అమ్మితే రీజనబుల్గా ఉంటుందేమో, కానీ 30 రూపాయలకు అమ్మడం అనేది చాలా దారుణమైనటువంటి మోసం. మరి 30 రూపాయలకు ఎందుకు అమ్ముకుంటున్నారంటే మధ్యలో ఉన్నటువంటి 4, 5, 7 వీరందరికీ కూడా పంపిణీ చేయడానికి. ఆ అమ్మేటువంటి కంపెనీకి, ప్రమోటర్కి ఒకే ఒక్క ఉద్దేశం, తన ప్రోడక్ట్ని తనకు కావాల్సినటువంటి లాభానికి అమ్ముకోవాలి. దాంట్లో బిజినెస్ ప్రాక్టీస్లో ఏ రకమైనటువంటి ఎథిక్ అవసరం లేదు కనుక తాను ఈ రకంగా అన్ఎథికల్గా, ఇల్లీగల్గా ఆ వ్యాపారాన్ని చేస్తున్నాడు. కనుక ఇలాంటి వ్యాపారాల్లో క్రైస్తవ విశ్వాసులు, దేవుని బిడ్డలు ప్రవేశించి దానిలో పెట్టుబడులు పెట్టకుండా వారు జాగ్రత్త పడడం మంచిది. తర్వాత గ్యాంబ్లింగ్, వారు అడగలేదు కానీ నేను చెప్తున్నాను, గ్యాంబ్లింగ్ కూడా చాలామంది ఈ రోజుల్లో టెంప్ట్ అవుతున్నారు. అది ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ కావచ్చు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ప్రాముఖ్యంగా ఇవి సీక్రసీలో ఆన్లైన్లో చేసుకోవడానికి ఈ రోజుల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కనుక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇది ఇల్లీగల్, పనిషబుల్ క్రైమ్గా ఎంచబడుతోంది. అంటే అనైతికమైన, శిక్షార్హమైనటువంటి నేరంగా ఎంచబడుతోంది. దేవుని దృష్టిలో ఇది పాపం. గ్యాంబ్లింగ్ గురించి ఒక మాట చెప్పాలంటే విన్ లూజ్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. దాంట్లో ఒకడు గెలవాలి, అందరూ ఓడాలి. ఇప్పుడు నేను గ్యాంబ్లింగ్ చేస్తున్నాను, నేను జూదం ఆడుతున్నాను, నాతో ఇంకొక 4 జూదం ఆడుతున్నారు. సో నా యొక్క కోరిక ఏంటి, నా యొక్క లక్ష్యం ఏంటి, నేను గెలవాలి, ఆ 4 ఓడాలి. మరి ఇది ఒక క్రైస్తవ భక్తుడికి, క్రైస్తవ పరిశుద్ధుడికి, విశ్వాసికి ఏ రకంగా కూడా సూట్ అవ్వదు. ఇది స్వార్థపూరితమైనది. అండ్ జూదాల్లో, ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్లో చాలాసార్లు నేరాలు, ఘోరాలు కూడా సంభవిస్తున్నాయి. కనుక దీన్ని కంప్లీట్గా మనము అవాయిడ్ చేయడము శ్రేయస్కరం. తర్వాత లాటరీ ఆర్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ ఉన్నాయి. లాటరీ అఫ్కోర్స్ మన దేశంలో ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో అంటే వెస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్లో లాటరీ ఆడినంతగా మన దేశంలో అందరూ దానికి మరి అంతగా ఇంపార్టెన్స్ని ఇవ్వరు, దాంట్లో అంతగా పోరు. కాకపోతే ఏదేమైనప్పటికీ లాటరీ అనేది కూడా అందరూ పెట్టిన పెట్టుబడి ఒక్కడికి రావడానికి, అందరూ ఓడితే ఒక్కడు దాంట్లో గెలిచి వారందరి డబ్బును వాని డబ్బుగా మార్చుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సాధనం. మోస్ట్ ఆఫ్ ద టైం దానికి ప్రభుత్వ ఆమోదాలు ఉండవు. అండ్ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది చాలా దురాశతో కూడుకున్నటువంటిది, ఒక మనిషిలో లోభత్వాన్ని పెంపొందించేటువంటిది. కనుక దాని జోలికి పోకపోవడం మంచిది. కొంతమంది క్రైస్తవులు అతి ఆత్మీయులుగా ఏమంటారంటే, ప్రభువా నాకు లాటరీలో ₹1,00,00,000 వస్తే నేను దాంట్లో నీకు 10 లక్షల దశంభాగం దేవుడి సేవకి ఇస్తాను అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ ప్రకారం నూతన నిబంధన క్రైస్తవులకి దశంభాగం వర్తించదు అన్న వాక్య వివేకం వారికి లేదు. రెండవది, దేవుడు ఆ రకంగా ఈ దుర్మార్గపు కార్యముల ద్వారా తన ప్రజలకు డబ్బిచ్చి తన నిత్య నీతిగల రాజ్యాన్ని కట్టించుకోవలసినంత దిగజారలేదు అని వారికి అర్థం కాదు. ఓకే,
దెన్ మనం చూస్తున్నాం గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ అంటారు. త్వరగా వెనువెంటనే మనము ధనికులమైపోవాలి, ఐశ్వర్యవంతులమైపోవాలి, ఫాస్ట్ బక్ని మనం కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ లోకంలో, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 10,000 రూపాయలు మీరు ఇస్తే కొంతకాలానికి 50,000 రూపాయలు మీకు తిరిగిస్తామని వేల మంది విశ్వాసుల దగ్గర సోకాల్డ్ సేవకులు డబ్బు కట్టించుకున్నారు. తిరిగి ఇవ్వలేక వారు చేతులెత్తేసి పారిపోయారు. ఎంతోమంది పాస్టర్లు వారి చర్చిలు వదిలి పారిపోయి అండర్ గ్రౌండ్లో దాక్కోవాల్సి వచ్చింది. కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లాల్సి వచ్చింది. నానా రకాలుగా ఇది క్రైస్తవ విశ్వాసులను మరి వేదనకు గురి చేసింది. కొంతమంది అయితే 5 లక్షలు 10 లక్షలు తెచ్చి మరి ఇన్ని లక్షలు వస్తాయని చెప్పేసి కక్కుర్తికి గురై ఆ డబ్బును వీరి చేతుల్లో పెట్టి పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇళ్ళు ఆస్తులు అమ్ముకొని దివాలా తీసినటువంటి వారు కూడా ఉన్నారు. ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి వ్యవహారం. నెక్స్ట్ దాంట్లోనికి వెళ్తే స్టాక్స్, షేర్స్, బాండ్స్. ఇవి మీరు ఒక గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ లిస్టెడ్ కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ, లీగల్గా ప్రజలకి అండ్ సమాజానికి క్షేమాన్ని కలిగించేటువంటి ఒక వ్యాపార సంస్థగా ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంటే దాని గురించి మీరు బాగా రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ప్రార్థనలో అలాంటి ప్రేరేపణ ఉంటే బహుశా మీరు చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్, అది స్టాక్, షేరు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రిస్క్ అనేది ఉంటుంది. అన్నిట్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ తక్కువ అన్నది ఆ యొక్క విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. అంటే నేను ఏ కంపెనీలో అయితే ఏ కంపెనీ యొక్క స్టాక్స్లో, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానో ఆ కంపెనీ మంచిగా న్యాయబద్ధంగా వ్యాపారం చేసి లాభం సంపాదించాలి, కంపెనీకి లాభం కలగాలి, దాంతోపాటు కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి నాకు కూడా లాభం కలగాలి. ఇక్కడ ఎవరికి నష్టం లేదు. ఒకవేళ నష్టపోతే ఇద్దరు నష్టపోతారు, లాభం వస్తే ఇద్దరికి లాభం వస్తుంది. దీన్ని ప్రభుత్వం ఆమోదించింది, దీనికి అనుమతినిచ్చింది. దీంట్లో ఎవరైనా సరే వారి వ్యక్తిగత రిస్క్ని తీసుకొని వారు పెట్టుబడి పెట్టచ్చు. ఎంత పెడతారు, ఎప్పుడు కొంటారు, ఎప్పుడు అమ్ముకుంటారు, అది వారి యొక్క విఘ్నత, వారికి ఉన్నటువంటి అనుభవం మీద వారు పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి విషయం. మనం కొన్నిసార్లు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుంటాం. భూమిని 10 లక్షలకు కొని తర్వాత 20 లక్షలకు అమ్ముకుందాం అనుకుంటారు. ఏది చేసినా కూడా ఒక క్రైస్తవ విశ్వాసి దేవుడి ఎదుట తాను న్యాయబద్ధముగా నీతితో ఆ పనిని చేయుట చాలా ముఖ్యం. లాభార్జన కొరకు ప్రయాసపడ్డం, కక్కుర్తి పడ్డం, రాజీ పడ్డం అన్నది కాకుండా దేవుడు మెచ్చే రీతిలో ప్రతిదీ చేయడం మంచిది. ఇప్పుడు బ్యాంకులో మనము డబ్బుని, మన జీతం కావచ్చు, మన వ్యాపార లాభం కావచ్చు, మనకున్నటువంటి సేవింగ్ కావచ్చు, దాన్ని మనం పెడుతుంటాం. ఇళ్లలో పెట్టుకోలేం, మనతో పెట్టుకొని తిరగలేం కనుక తప్పకుండా బ్యాంకులు మనకు సేఫ్ కనుక దాంట్లో మనం పెడతాం. బ్యాంకులో పెడితే 2 రకాల ఇంట్రెస్ట్లు బ్యాంకు దగ్గర మనం పొందొచ్చు. ఒకటి సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్, మామూలుగా 2%, 2.3% ఎంతో ఉంటుంది. రెండవది ఫిక్స్డ్ డిపాజిట్. ఒకప్పుడు 10%, 11% ఇచ్చేవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్, కానీ ఇప్పుడు 5%, 4%కి దించేశారు. సో ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నప్పుడు డబ్బు క్షేమంగా ఉంటుంది, బ్యాంకు మునక్కపోతే. రెండవది, అండ్ ఆ డబ్బు మీద రెగ్యులర్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది న్యాయబద్ధమైందా? న్యాయబద్ధమైందే. దీన్ని అందరూ చేస్తారు. దీన్ని మతపరమైనటువంటి సంస్థలు చేస్తాయి. చర్చెస్ దగ్గర విస్తృతంగా డబ్బుంటే వారు కూడా ఎఫ్డీల్లో పెట్టుకుంటారు. దాని మీద వచ్చిన దాంతో ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని, దీంట్లో ఏమీ తప్పులేదు. వ్యక్తిగతంగా అంటే ఇండివిజువల్ లేక ఇన్స్టిట్యూషన్ ఆ రకంగా ఫిక్స్డ్ డిపాజిట్లో మనీ పెట్టుకుని సురక్షితంగా ఉంచుకోవడం, దాని మీద కొంత లాభం సంపాదించడంలో తప్పులేదు. రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చేసరికి ఎక్కువ లాభాన్ని సంపాదించాలి అనేటువంటి దురాశ, లోభము ఉంది అనేది చాలామందిలో స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. 10 లక్షలకు కొన్నటువంటిది 20 లక్షలకు అమ్ముకుందాం అనుకుంటారు. అది అంత సమంజసం కాదు. అండ్ రెండవది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ డీలింగ్స్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. అది దేవుడు మెచ్చడు, గవర్నమెంట్ మెచ్చదు. సో దాని గురించి మరొకసారి ఎప్పుడైనా మనం చూద్దాం. వైట్ ట్రాన్సాక్షన్ మీరు చేయగలిగితే రియల్ ఎస్టేట్ కూడా రీజనబుల్గా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది.
సామెత 31:16 గుణవతి అయినటువంటి స్త్రీ గురించి ఈ రకంగా రాయబడింది. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. మనము దేంట్లో పెట్టుబడి పెట్టినా రాబడి కోసం పెడుతున్నాం కనుక ఇల్లీగల్ అండ్ ఇమ్మోరల్ బిజినెసెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టకూడదు. అనైతికమైన, అపవిత్రమైన, అక్రమమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అబార్షన్ బిజినెస్లో, టొబాకో బిజినెస్లో, ఆల్కహాల్ బిజినెస్లో, డ్రగ్ బిజినెస్లో, క్యాసినో బిజినెస్లో, లేకపోతే ప్రాస్టిట్యూషన్ బిజినెస్లో, ఇలాంటి దారుణమైన, హేయమైన, సమాజానికి దారుణంగా దెబ్బతీసేటువంటి లేక నష్టాన్ని కలిగించేటువంటి వ్యాపారాల్లో మనం పెట్టుబడి పెట్టి మనము ప్రాఫిట్ సంపాదించేంత దిగజారకూడదు. దాంతోపాటు టీవీ ఛానల్స్లో లేకపోతే ప్రొడక్షన్ కంపెనీస్లో కూడా ఏవైతే దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని, బైబిల్ని, క్రైస్తవ్యాన్ని దూషించి దుమ్మెత్తిపోస్తాయో వాటిలో కూడా మనం పెట్టుబడి పెట్టి మనల్ని హీనపరుచుకోకూడదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు వై డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్? నీవెందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావు? నీవెందుకు దాంట్లో రాబడిని, ధనాన్ని సంపాదించాలనుకుంటున్నావు? నీ స్వార్థపు పరపతి కోసమా, సెల్ఫిష్ స్టేటస్ కోసమా, నీ సుఖభోగం కోసమా, లేక నీలో ఉన్నటువంటి దురాశను తృప్తిపరచుకోవడం కోసమా, ఆర్ ఇతరుల క్షేమం కోసమా, దేవుని రాజ్య వ్యాప్తి కోసమా, దేవుని మహిమ కోసమా, దేవుని సంతోషం కోసమా? ఇవన్నీ కూడా ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. ఆ తర్వాతే దీని గురించి నిర్ణయాలు చేయాలి. మత్తయి సువార్త 6:19-24 వరకు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు భూమి మీద మీ సొమ్మును లేక ధనాన్ని కూర్చుకోవద్దు అని హెచ్చరికతో కూడినటువంటి మాటలు పలికారు కనుక దాన్ని విస్మరించకుండా అది మన దృష్టిలో పెట్టుకొని వివేచనతో ఈ తీర్మానాలు చేయడం మంచిది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా, క్రిస్టియన్గా పేరుగాంచినటువంటి లారీ బర్కట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన 4 చెడ్డ కారణాల గురించి ఆయన పుస్తకంలో రాశాడు. మొదటిది దురాశ. 1 తిమోతి 6:9 ప్రకారం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. రెండవది ఎన్వి, అసూయ. 73వ కీర్తన 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మూడవది గర్వం. 1 తిమోతి 6:17, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక యుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. నాలుగవది అజ్ఞానం. సామెత 14:7, బుద్ధిహీనుని యొద్ద నుండి వెళ్ళిపోము, జ్ఞాన వచనములు వాని యందు కనబడవు గదా. సో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రకంగా వాక్యానుసారంగా మీరు ఆలోచించి ఆ తరువాత మీరు నిర్ణయాలు చేస్తే చాలా మంచిది. ట్రూ ఇన్వెస్ట్మెంట్ అనేది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు, పాన్జీ స్కీమ్ కాదు. అంటే త్వరగా నేను ₹1 పెడితే త్వరగా నాకు ₹10 రావాలి, ₹10 పెడితే త్వరగా నాకు ₹1000 రావాలి అనుకోవడము క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులకు కూడా అది బుద్ధిహీనమైన, భక్తిహీనమైన, భ్రష్టమైనటువంటి ఆలోచన. అండ్ బైబిల్ నిండా త్వరగా డబ్బు సంపాదించాలి, త్వరగా ధనికుణ్ణైపోవాలి, ఐ వాంట్ టు బికమ్ రిచ్ క్విక్లీ అనుకోవడం చాలా దుర్మార్గం. సామెత 21:5లో, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అంటే తొందరపడి తెగ సంపాదించేసుకుందాం, కూడేసేసుకుందాం, వెనకేసేసుకుందాం అనుకోవడం మంచిది కాదు. సామెత 28:20 వచనంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ధ్యానించండి దాని గురించి. సో ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ లేక పాన్జీ స్కీమ్ మెంటాలిటీకి వ్యతిరేకంగా దేవుడిచ్చే హెచ్చరిక. లాంగ్ టర్మ్ మైండ్ సెట్ని కలిగి ఇన్వెస్ట్మెంట్ని చెయ్యాలి. భవిష్యత్తులో ఉపయోగపడేటట్టు ఏదో న్యాయబద్ధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని దేవుని రాజ్యం కొరకు, ఇతరుల క్షేమం కొరకు నేను దాచిపెట్టి దాన్ని పెంపొందించుకుంటాను అనుకోవడంలో తప్పులేదు. కానీ నిన్న పెట్టాను, ఎల్లుండే నాకు లాభం రావాలి అనుకోవడం పాపం. సామెత 13:11 వచనం, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును.
కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హార్డ్ వర్క్ అండ్ మంచి లేబర్తో అండ్ సిన్సియారిటీతో సంపాదించి జ్ఞానంతో సేవ్ చేసుకున్నవాడు ఆస్తిని పెంచుకుంటాడు. ఇవి దేవుడి వాక్యంలో మనకి ఇవ్వబడినటువంటి కొన్ని హెచ్చరికలు. తర్వాత రిమెంబర్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్, కొన్ని బైబిల్ సూత్రాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఏ రకంగా ఒక మనిషి డబ్బు సంపాదించాలి, దేవుడు ఒక మనిషి ముఖ్యంగా తన బిడ్డ ఏ రకంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించాడు, నియమించాడు. గాడ్స్ వే టు ఎర్న్ మనీ ఈజ్ బై వర్క్, రైచియస్ వర్క్. నీతితో కూడినటువంటి పనిని, కష్టతరంగా మనము శ్రమనోర్చి చేసినటువంటి పని ద్వారా డబ్బును సంపాదించుకొని జీవించాలని, ఇతరులకు క్షేమం కలిగేలాగా వాడాలని, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయుటకు పెట్టుబడిగా పెట్టాలని ప్రభు చెప్పాడు. 2 తెస్సలోనిక 3:10 మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా అని రాయబడింది. సో పని చేయకపోతే భోజనమే చేయకూడదు. పని చేసి భోజనాన్ని, పని చేసి ఇతర విషయాలను, పని చేసి ఐశ్వర్యాన్ని కలిగి ఉండుట, అది దేవుని చిత్తం. లూకా 19:12-28 వరకు మీరు చదివితే మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులను, అక్కడ మీనాలను గుర్చినటువంటి ఉపమానం ఉంది. మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులను జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి పెంపొందించి దేవుడి మహిమ కొరకు వాటిని సిద్ధపరిచే వారముగా మనం ఉండాలి. ఈ క్రమంలో మనకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు: ఇంటిగ్రిటీ, యథార్థత. నీవు ఏ రకమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా, ఏ రకమైనటువంటి లావాదేవీని నీవు చేసినా, దేవుని ఎదుట నిజమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నీ యథార్థతను కోల్పోకుండా చెయ్యగలవా అని చూసుకోవాలి. 2వది లీగాలిటీ, న్యాయబద్ధత. మరిది ప్రభుత్వం దృష్టిలో న్యాయమైనదా? ప్రభుత్వం దీన్ని అనుమతించిందా? సమాజానికి ఇది క్షేమకరమా? 2 దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు. 1 ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క ధర్మశాస్త్రం. 2 ద లా ఆఫ్ ద ల్యాండ్, ప్రభుత్వం యొక్క చట్టం. మనం చేసేటువంటి వ్యాపారం, పెట్టుబడి ఈ రెండింటికి వ్యతిరేకంగా కాకపోతే మనము చేయవచ్చు. 3వది అడిక్షన్. మీరు షేర్స్లో, స్టాక్స్లో, బాండ్స్లో, ఇతరత్ర విషయాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు దానికి అడిక్ట్ అయిపోతారా? ఎక్కువ సమయం దానికే, ఎక్కువ ఆలోచన దానికే, అండ్ ఎక్కువ మీ యొక్క బలాన్ని దానికే మీరు ఇచ్చేసి తరచూ దాని గురించి తప్ప మరో దాని గురించి ఆలోచించక దాని పట్టులోనికి, దాని గ్రిప్లోనికి మీరు వెళ్ళిపోతారా? నిరంతరము పెరిగితే సంతోషం, తరిగితే దుఃఖము, ఆ టెన్షన్లో మీరు ఉంటారా? అలాగైతే అది మీకు క్షేమకరమైంది కాదు. దెన్ ఇక ఫైనల్గా దీని యొక్క అవుట్కమ్ ఏంటి? దీని ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి? అది మిమ్మల్ని ఇంకా స్వార్థపూరితులుగా, దురాశాపరులుగా చేస్తోందా? లేకపోతే ఇది చేస్తూ మీరు స్వంతమును ఉపేక్షించుకుని దేవుడిని సేవించేటువంటి స్థితిలోనే ఉంటారా? ఈ వ్యాపారం, ఈ పెట్టుబడి ద్వారా మీరు ఇంకా ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, దైవ భక్తి కలిగినటువంటి వారిగా మారతారా? లేకపోతే లోకస్తులుగా, శరీరానుసారులుగా, అపవిత్రులుగా, దురాశాపరులుగా తయారవుతారా? ఏళ్ల క్రితం ఒక భక్తుడు, రిచర్డ్ మ్యాథర్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు: అవాయిడ్ సిన్ రాదర్ దాన్ లాస్. అవాయిడ్ సిన్ రాదర్ దాన్ లాస్. నష్టాన్ని తప్పించుకోవడం కన్నా పాపమును తప్పించుకోండి అన్నాడు. సో పాపం చేసి లాభాన్ని గడించుట కన్నా నష్టపోయినా పర్వాలేదు, కానీ పాపము చేయకుండా జాగ్రత్త పడండి. సో ఫైనల్గా గైడ్ లైన్స్ ఫర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్, ఏ రకమైనటువంటి పెట్టుబడి పెట్టడానికైనా కావలసినటువంటి నియమ నిబంధన ఆర్ నియమావళి అనుకోండి. ఆస్క్ గాడ్, మొదట దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. దేవుణ్ణి సంప్రదించకుండా ఏమీ చేయవద్దు. ఎందుకంటే మనం మన సొత్తు కాదు, మనం వెలపెట్టి కొనబడినటువంటి వారం. మనకు యజమాని ఉన్నాడు, మనకు ప్రభు ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. కీర్తన 16:7 దావీదు భక్తుడు అంటాడు: నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ఎందుకంటే ఆయన నాకు ఆలోచనకర్త. దేవుడు నాకు కౌన్సిలర్, నా యొక్క ట్రూ లైఫ్ కన్సల్టెంట్. దేవుడి యొక్క చిత్తాన్ని ప్రార్థనలో వాక్యానుసారంగా కనిపెట్టి తెలుసుకోండి.
నేను ఇప్పుడు చెప్పినవి జనరల్ పారామీటర్స్ మాత్రమే. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి దేవుడి సన్నిధిలో ప్రార్థించి ప్రభు ఇచ్చినటువంటి వివేకమును బట్టి వాక్యానుసారంగా ముందుకెళ్ళాలి. అందరూ పైలట్లు అవ్వలేరు, కొందరే అవుతారు. అందరూ డాక్టర్లు అవ్వలేరు, కొందరే అవుతారు. అందరూ సైనికులు అవ్వలేరు, కొందరే అవుతారు. అందరూ బోధకులు అవ్వలేరు, కొందరే అవుతారు. ఇక్కడ కూడా అందరూ ఈ రకంగా పెట్టుబడి పెట్టి లాభాన్ని గడించలేరు, అది కొందరికే సాధ్యం. కనుక దేవుడిని అడగండి. రెండవది, ఆస్క్ ద గాడ్లీ. దేవుని యందు భయము భక్తి కలిగి సరైనటువంటి వాక్యానుసారమైన మార్గదర్శకత్వాన్ని మీకు ఇవ్వగలిగినటువంటి అనుభవజ్ఞులను భక్తులను మీరు అడిగితే మీకు సహాయము లభిస్తుంది. సామెత 15:22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. కనుక ఓపికను కలిగి ఉండండి, భక్తులను సంప్రదించండి, అనుభవజ్ఞులను వాక్యానుసారమైన సలహాని ఇవ్వమని అడిగి తెలుసుకుని ఆ తరువాత దేవుడి నడిపింపును బట్టి ముందుకు సాగండి. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మీకు ఒక శ్రేష్టమైన గైడ్గా ఉండి మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆయన కాపాడుతూ తన చిత్తానుసారంగా నడిపించునుగాక. ఆమేన్. మరొక ప్రశ్నతో మరొక సమయంలో కలుసుకునేంత వరకు దేవుడు మనల్ని తన వాక్యపు పరిధుల్లో ఉంచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.